నమస్తే అన్న. గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం మన రేవంత్ అన్న గారు తానా సభలకు వచ్చారు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తను ఎన్ఆర్ఐ సెల్ క్రియేట్ చేస్తాము, ఎన్ఆర్ఐ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము, ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ అక్కడ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అని చెప్పారు. ఆ అడుగులు ఏమైనా వేస్తున్నారా? డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక ఫోకస్ తోటి ఉన్నారు. ఎన్ఆర్ఐలు గతంలో ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ చాలా వయసు వచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాలంటే ఒక గ్రీవియన్సెస్ కోసం ఎన్ఆర్ఐస్ కి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు ఒక సింగిల్ పాయింట్ కాంటాక్ట్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. వారికి ఉన్న సమస్యలు అది రెవెన్యూ మ్యాటర్ కానీ లేకపోతే సివిల్ మ్యాటర్ కానీ ఇంకేదన్నా ఇష్యూ కానీ రిలేటెడ్ టు దేర్ ఫ్యామిలీస్, వీటన్నిటి సార్ట్అవుట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో ఒక విభాగాన్ని పెట్టాలన్న ఒక ఆలోచన ఉన్నది. మన 1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ టార్గెట్ ఎప్పుడు అనుకుంటున్నారు అన్న? అంటే అన్ని చాలా బేస్ వర్క్ అన్ని చాలా చేస్తున్నారు. 1 ట్రిలియన్ ఎకానమీ 1 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణలో మనము 2037 కల్లా మనం ట్రిలియన్ ఎకనామీ చేసి భారతదేశాన్ని 3వ స్థానాల్లో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా, చైనా తర్వాత భారతదేశాన్ని. తెలంగాణలో కూడా మన రాష్ట్రం భారతదేశంలో ముఖ్యమైన స్థానంలో, భారతదేశంలో ఉన్నటువంటి ఆలోచనను మనం బలోపేతం చేస్తూ మనం 2037 కల్లా ట్రిలియన్ ఎకనామీలో జాయిన్ కావాలి.